దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్లాడండి. ఉదయ కాలాన్ని బట్టి అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మన బాగుని దేవుడు చూస్తున్నాడు. దేవుని మనం అనుదినము దేవుని సన్నిధానంలో జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క కృప నిరంతరము మనకు ముందు తోడుగా ఉంటుంది, కాపాడుతుంది. నిజం. అది అనుభవించే వాళ్ళకి అది అర్థం అవుతుంది అనేది అందరికీ అది అర్థం కాదు. కాబట్టి అనుదినము దేవుని వాక్యాన్ని మీరు అందరూ స్వీకరిస్తున్నందుకు, దేవుని మాటలు ఆలకిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వాక్యాన్ని ధ్యానించుకున్నాము. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని విశిష్టమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు తను చక్కగా ఒక ఉపమాన రీతిగా మనుషులకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధించేవారు. అలా బోధించేటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి శిష్యులతో ఉండేటువంటి ఆ ప్రజలందరితో ఆయన బోధిస్తూ వస్తున్నటువంటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటారు ఆయన. అంటే గొర్రెలు అంటే ఆయన గొర్రెలు కాచుకునేవాడు అంటే కాదు. మనం చాలా దగ్గర సింబల్స్ చూస్తుంటాము. ప్రభువుని యేసుక్రీస్తు ఒక గొర్రెను ఇట్లా పట్టుకున్నట్లు, లేకపోతే ఒక గొర్రెను ఆయన భుజాల మీద వేస్తున్నట్లు ఇవన్నీ మనం చూస్తుంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క మానవాళిని అందరినీ దేవుని యందు నమ్మిక ఉంచి భయభక్తులతో దేవుని వాక్యాన్ని స్వీకరించే ప్రతి హృదయాన్ని గొర్రెలుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే గొర్రె ఏం చేస్తుంది అంటే గొర్రె యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే, కాపరి పోతుంటే కాపరి వెంట ఇంకా వేరే చూపు అంటే ప్రక్కకు తన చూపు మళ్లించకుండా కాపరినే వెంబడిస్తూ ఉంటది. కాపరి ఎక్కడైనా ఆగిపోతే అవి కూడా అక్కడే ఆగిపోతాయి. అంటే ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో నడిచేటువంటి వారిని, అలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులను గొర్రెలతో ప్రభు అయిన యేసుక్రీస్తు పోలుస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన అంటాడు, నేను మంచి కాపరిని, నా గొర్రెలకు నేను జీవం ఇచ్చేదాని కొరకు వచ్చానంటున్నాడు. జీతగాడు అంటే మనం ఎక్కడైనా గొర్రెలు, మనకి ఎక్కువ గొర్రెలు దొడ్లో ఉంటే సొంతగాడు రేర్ వాటన్నిటిని ఏం చేసేదానికి తీసుకువెళ్ళి ఆ పచ్చిక కలిగినటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లి వాటిని మేత మేపుకునేదానికి ఆ యొక్క భూస్వాములు అనే వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్తుంటారంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పని చేసేవాళ్ళు వెళ్ళి సాయంకాలం దగ్గర వాటిని మేపుకొని అవి సాయంకాలం ఇంటికి తీసుకొచ్చేటువంటి అలవాటును మనం చూస్తుంటాం. ఎక్కడైనా రేరు ఆ ఇంటి యొక్క యజమానులే వాటిని తీసుకువెళ్ళి వాటిని మేపుకొని వస్తుంటారు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, జీతగాడే గొర్రెలు అట్లా మేపేటువంటి సమయంలో, అవి మేస్తూ ఉండేటువంటి సమయంలో ఏదైనా అంటే విషపూరితమైనటివి కావచ్చు, అక్కడ అడవిలో ఉండేటువంటి హార్మ్ఫుల్ అయినటువంటి తోడేడు కావచ్చు, పులులు కావచ్చు, ఇలాంటి వాటి మీద దాడి చేసినప్పుడు జీతగాడు ఏం చేస్తాడంటే పారిపోతాడు. అమ్మా ఈ గొర్రెలు వద్దు, నాకు ఆ యొక్క యజమాని యొక్క జీతం వద్దు అని పారిపోయి అన్నింటిని వదిలేసి వెళ్ళిపోతాడు. అదే సొంతగాడైతే ఏం చేస్తాడంటే ఎట్టయినా సరే ఫైట్ చేసి గొర్రెని కాపాడుకుంటానికి ప్రయత్నిస్తాడు. సమస్త అక్కడటువంటి గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళడు. వాళ్ళ కొరకు సంరక్షించేదానికి కావాలంటే ప్రాణమైన వదులుకుంటాడు. కానివ్వండి, గొర్రెలు విడిచి వెళ్ళడు. ఎవరు? సొంతగాడు. అదే విధంగా జీతగాడు ఏం చేస్తాడంటే భయం కలిగి, నాకొద్దు ఆ తోటల దగ్గర ఆ పూల దగ్గర నా ప్రాణాలు ఎందుకు తీసుకోవాలా అని అన్నిటిని నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతుంటాడు. కానీ ఈయన అంటున్నాడు, నేను నా యొక్క గొర్రెలకు నేను మంచి కాపరిని, అవి నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. అంటే మనం చూస్తుంటాం, దారిలో వెళ్తూ ఉంటే మనం ఎప్పుడైనా గమనిస్తే, ఒకవేళ ఇప్పుడు వరకు గమనించకపోయినా ఇంకెప్పుడైనా గమనించి చూడండి, ఆ యొక్క కాపరి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంటాడు. అలాంటి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు అవి ఆ యొక్క గొర్రెలన్నీ ఏమైపోతాయంటే ఆ యొక్క కాపరి దగ్గర వచ్చి నిలబడిపోతాయి. కాపరి నిలబడిపోతే అవి అక్కడే ఉండిపోతాయి. అందుకే అంటారు చాలా మంది, ఒక నానుడు ఉంది, గొర్రెలు దాటు అని. అంటే గొర్రెలు ఏం చేస్తాయంటే తలంచుకొని అటే వెళ్ళిపోతాయి, కానీ ఇటు అటు. మేకలు అలాంటివి అయితే అవి దారులు కరెక్ట్ గా రావు. అవి ఏం చేస్తుంటాయంటే పక్కన ఉండేటువంటి చెట్లు ఉండొచ్చు, ఆ పక్కన ఇంకేమన్నా ఉంటే అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి వేస్తూ ఉంటాయి. కాబట్టి గొర్రెలతో మనుషులు ఎందుకు పోలుస్తున్నారంటే, ఉన్న మాట అంటే దేవుని మాట ఉన్నది ఉన్నట్టు గ్రహించి ఎక్కడ కూడా అరమర్కలు లేకుండా ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాళ్ళని ఏమంటున్నాడంటే గొర్రెలు అనేటువంటి టైటిల్ ఇస్తున్నాడు. కాబట్టి గొర్రెలు ఆయన స్వరం విన్నప్పుడు ఆయన
ఆయన మాట అవి వింటాయి. అన్ని అన్ని గొర్రెలు అన్ని మేకలు వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా గ్రహించవు. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరం వింటాయి. అంటే ఈ లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆయన గ్రహిస్తారు, ఆయన యొక్క కృపకు పాత్రలు అవుతారు. అందరూ వల్ల కాదు. అందరూ చూస్తుంటారు, వింటూనే ఉంటారు కానీ గ్రహించరు, చూస్తూనే ఉంటారు కానీ చూడరు. కానీ ఎవరైతే పర్టికులర్ గా ఆయన ఏర్పరచుకొని ఆయన చేత ఆకర్షించబడి ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన యొక్క స్వరాన్ని వింటారు. ఆ స్వరంలో వాళ్ళు ఏం చేస్తారంటే గొప్పగా దేవునిని వెంబడించి ఆయన యొక్క కృపకు పాత్రలు అవుతారు. నేను మంచి కాపర్ని అంటున్నాడు. ఆయన ఏమంటాడు, నా యొక్క గొర్రెలకు నేను జీవం ఇచ్చుట కొరకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. అంటే గొర్రెలకు జీవం ఇచ్చుట అంటే ఈ యొక్క మనుషులకు, అంటే మనము ఈ లోకంలో ఈ యొక్క సైతాను చేత పీడించబడుతూ సైతానిక బంధకాలు ఉండేటువంటి మనల్ని, అంటే ఆ సైతాను దేంట్లో ఉంది, మరణంలో ఉంది. ఆ మరణం నుంచి మనల్ని తప్పించి ఆ మరణమైనటువంటి ఆ బలమైనటువంటి అపవాదం నుంచి మనల్ని విడిపించి మనల్ని జీవంలోనికి నడిపించడానికి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నారు. అది మనం గ్రహించాలంటే ఖచ్చితంగా మన హృదయం ఆయనని ఆనుకోవాలా, ఆయన మీద మనం ఆధారపడాలా. ఆ ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం మనము అనుభవించగలం. అలా మనం ఆధారపడలేకపోతే ఎప్పటికీ మనకు అది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటది. కొంతమందికి క్వశ్చన్ మార్క్ గా ఉండొచ్చు, కొంతమంది అసలు మనకి ఎందుకులే ఇవన్నీ, మనం ఎందుకు ఆలోచించాలా, ఇదంతా ఆలోచించి మళ్ళా సెంటిమెంట్ కి ఎందుకు మనం గురవ్వాలని అసలు కొంతమంది వినరు, ఆలకించరు. అంటే కొంతమంది అసలు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ధ్యానిస్తే కష్టాలు వస్తాయట. ఎందుకు వస్తాయి కష్టాలు? సత్యంలో ఉంటే మనకు కష్టాలు వస్తాయా? సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. అది మనుషులకు అర్థం కాదు. అబద్ధంలో ఉంటేనే ఈ లోకంలో చలామణి కాగలము. సత్యంలో ఉంటే అసలు ఎవ్వరు మనం లెక్క చేయరు అనేటువంటి ఈ యొక్క లోకమిచ్చనుడి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ ఆయన అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ఇల్లు నమ్మిక ఉంచినవాడు ఎప్పటికీ కూడా ఏ హానికి వాడు ఇబ్బంది పడడు అంటాడు. కాబట్టి మనం ఆయన ఇల్లు నమ్మిక ఉంచాలంటే ఆయన గురించి మనము తెలుసుకోవాలా, ఆయన మీద ఆధారపడాలా. ఆయన శక్తి ఎలాంటిదో మనం తెలుసుకున్నప్పుడు, ఆయనతో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం సత్సంబంధాలు కలిగినప్పుడు ఆ సాంగత్యంలో ఆయన ఉనికి, ఆయన యొక్క ప్రభావం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము నువ్వు. మనం ఆయన స్వరం వినాలంటే ఆయనతో మనం ఉన్నప్పుడు మాత్రమే స్వరం వింటాం. చూడండి, ఇక్కడ మనం చాలా సార్లు ఒక ఉదాహరణ తీసుకున్నాం. మన పిల్లలు కావచ్చు, మన వాళ్ళు ఎవరైనా బండి హార్న్ కొట్టచ్చు. ఎన్నో మంది బండ్లు పోతుంటాయి, కానీ మన ఇంట్లో వాళ్ళ బండి యొక్క ఆ వెహికల్ శబ్దం రాగానే మనం ఎక్కడున్నప్పటికీ కూడా వెంటనే గుర్తుపట్టేస్తాం. ఎందుకంటే విని 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 మన చెవులు మన బండితో ట్యూన్ అయిపోతాయి. అనేక బండ్లు పోతుంటాయి, ఆ యొక్క శబ్దాలు వినిపిస్తుంటాయి. కానీ వాటికంటే కూడా మన ఇంటికి మన బండి వచ్చినప్పుడు వెంటనే మన యొక్క చెవి ఏం చేస్తుందంటే వినేదానికి, రెస్పాండ్ అయ్యేదానికి అదేం చేస్తుందంటే పని చేస్తుంది. అదే విధంగా దేవునితో మనం నడుస్తున్నప్పుడు, దేవుని యందు మనము ఆశ కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు, వేషధారణ కాదు సత్యంలో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది, మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆయన స్వరం వినేదానికి మనం ప్రయత్నిద్దాం. ఆయన మనకి జీవం ఇచ్చేదానికి వరకు వచ్చాడు. జీతగాడైతే దానికి సమస్య వచ్చినప్పుడు మనల్ని సమస్యను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టడు. ఎందుకు మిమ్మల్ని విడవను, నేను ఎడబాయను అంటున్నాడు. యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటానని కూడా ఆయన అంటున్నాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు మనతో ఉండేవారు మనతో కావాలా, సమస్య వచ్చినప్పుడు దగ్గర కూడా లేకుండా పారిపోయేవాడు మనకు కావాలా అనేది మనం ప్రశ్నించుకోవాలా. కాబట్టి నిరంతరం నేను నీకు తోడుగా ఉంటాను అని మనకు ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళతో ఉన్నప్పుడు మనం గొప్ప సమాధానంతో, సంతోషంతో, ఏ విధమైన భయాలు లేకుండా నిర్భయంగా నిద్రపోవచ్చు. అలాంటి కృపను, అలాంటి యొక్క దయను దేవుడు మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించున్నారు. అది మనం గ్రహిద్దాము. మన వినికిల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను దేవుడు సమృద్ధిగా దీవించుగాక. ఖచ్చితంగా ఆయన యొక్క జీవాన్ని మనం పొందుకోవాలంటే ఆయన స్వరం విందాము. నా యొక్క మంచి కాపరి ఆయన అని మనం విశ్వసిద్దాము. మన కాపరికి మనం మన యొక్క హృదయాన్ని కరెక్ట్ గా సబ్మిట్ చేసుకున్నాము. అప్పుడు మనకు ఆయనకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్ లో ఆ జీవాన్ని మనం పొందుకుంటాము. ఉప్పు మనకు కావాలని అడుగుదాము. తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థిద్దాము.
మహాగణుడా జీవించిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నైనా, నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇది తండ్రి ఉదయకాలం నాయన మీ ప్రియ బిడ్డలతో కలుసుకొని మీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నట్టు, మీ వాక్యంలో ఉండేటువంటి ఆ మధురాన్ని మేము నాయన అనుభవించుకుంటూ మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుష్ను బట్టి, కృపను బట్టి నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా గొర్రెల స్వరం వినుదని మీరు అంటున్నారు. అవునయ్యా, మేము నాయన నీ గొర్రెలముగా ఎల్లప్పుడూ నీ స్వరం వినేవారంగా మేము ఉండటం మాకు నేర్పించమని, మేము మీ మీదే ఆయా ఆలోచనలతో మీ మీదే ఆనందిస్తూ మీ మీదే ఆధారపడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఆశను కలిగి నేను నాయన ప్రభువుని యేసుక్రీస్తు గొర్రెగా నేను ఉండాలా, ఆయన స్వరం నేను వినాలా, ఆయన ఇచ్చే కృపని నేను పొందుకోవాలా అనేటువంటి ఆశ ఎవరిలో అయితే ఉద్భవిస్తుందో వారందరికీ ధారాళంగా మీరు అనుగ్రహిస్తారని నేనైతే విశ్వసిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను దయా బలపరచండి, ప్రతి బిడ్డను దర్శించండి. ఎవరి మనస్సు మీ మీద ఆనుకులను వారి పూర్ణ శాంతి గల వారిగా మీరు చేస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి మనస్సు మీ మీద ఆనుకొని మీరు ఇచ్చే పూర్ణ శాంతికి పాత్రలు ఉన్నట్లు కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతేనైనా మేమందరం కలుసుకునే ప్రయత్నం కాపుదల భద్రతా క్షేమం ఇచ్చి ప్రతి ఒక్కరి అవసరం తీర్చి గొప్ప సమాధానంతో మిమ్మల్ని వెంబడించే కృపను అనుగ్రహించమని అయా యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రానండి. దేవుడు మనకి తోడి ఉండుగాక. ఆయన గొర్రెలముగా ఆయన స్వరం విందాము, ఆయన చెప్పినట్టు చేద్దాము. ఆయన మన మంచి కాపరి, మన కొరకు జీవించాడు, మన ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. ఆయన మన ఎడబాయుడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. గొప్ప దేవుడు మనకు ఇచ్చినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియజేసి దేవుని రాజ్యం కట్టుకు మనమందరము పురుగొల్పడతాము. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది గాక. షలోమ్.